ప్రస్తుతం మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. జీవిగూడలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. కొబ్బరికాయ కొట్టి మెడికల్ కాలేజ్ని ప్రారంభిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పాల్గొంటూ ఉన్నారు. ఉత్తమ్ కూడా ఉన్నారు దీంట్లో. అందరూ కూడా కొబ్బరికాయలు కొడుతూ మెడికల్ కాలేజ్ని ప్రారంభిస్తూ ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది జెండా, రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండం, నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ, వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ళ పాటు, ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు, పాలిస్తర పచ్చగా బతుకులు వెలిగేటట్టు, పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు, రెపరెపలాడిందిర జెండా. జీవిగూడలో మెడికల్ కాలేజ్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ప్రారంభోత్సవానికి సంబంధించిన విజువల్స్ మనం లైవ్లో బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ఎక్స్క్లూజివ్గా. ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా చాలామంది కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం మెడికల్ కాలేజ్ ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఆ విజువల్స్ని కూడా చూస్తూ ఉన్నాము. మెడికల్ కాలేజ్ని వీక్షిస్తూ వెళ్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఆయన వెళ్తున్న దృశ్యాల్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి, మనం కూడా చూస్తున్నాము. సో ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ పలు కార్యక్రమాలు హాజరవుతూ పలు ప్రారంభోత్సవాలు కూడా చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఈరోజు చూసుకుంటే ప్రస్తుతం మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటూ ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేస్తూ ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో భాగంగా రిబ్బన్ కట్ చేశారు ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి. కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు, చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కని కట్టు, నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు, చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో, వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో, అయినా గాని ఎసుర్ర నన్ను తక్కువంచనా, రెపరెపలాడిందిర జెండా. ప్రస్తుతం చూసాము మెడికల్ కాలేజ్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు దామోదర రాజనరసింహ, అలాగే ఉత్తమ్, అలాగే భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈరోజు నల్గొండ జిల్లా పర్యటనలో పాల్గొంటూ ఉన్నారు. ఒక్కొక్కటిగా ప్రారంభోత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి చేసుకుంటూ వస్తున్నారు. ప్రజా విజయోత్సవంలో భాగంగా మనం కూడా చూస్తున్నాము. ఈ రోజు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం అక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఆ మెడికల్ కాలేజ్కి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తాం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ, వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ళ పాటు, ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు.
నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి మెడికల్ కాలేజ్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి, చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాటు చేసిన సభకి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. సో విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. మెడికల్ కాలేజ్లో ఏర్పాటు చేసిన సభకి వచ్చారు. సో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం అనంతరం అహంకార గుండెల్లో జెండను దింపాం, ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎవడు రమణ నా పేదంట. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, అహంకార గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాల పరంపర కొనసాగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం మనము. ఉదయం నుంచి కూడా ప్రతిరోజు ఒక్కొక్క జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు రిబ్బన్ కట్ చేసి దామోదర రాజనరసింహ ముందుకు వెళ్ళిన విజువల్స్ కూడా మనం ఇంతకు ముందు చూసాము. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఆయనతో పాటు అందరూ కూడా ఈ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు సార్ గారి చేతుల మీదుగా లేదా సార్ దామోదర రాజనరసింహ మన హెల్త్ మినిస్టర్ గౌరవమైనటువంటి ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీద మోహన్ శ్రీ సాయి మన నల్గొండ ముద్దుబిడ్డ ఉద్యమ నేత కోమటిరెడ్డి సార్ చేతుల మీదుగా కుమార్ చైర్మన్ సార్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ చైర్మన్ గారి చేతుల మీదుగా మండల్ చైర్మన్ గారి చేతుల మీదుగా కుమారి హేమ సో నెక్స్ట్ రెవెన్యూ మినిస్టర్ గారు అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఆకాష్ సార్ సార్ కోమటిరెడ్డి సార్ తమరు మీరు 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 ముందుకు వస్తే మోహన్ సాయి శ్రీ సాయిగా అయిపోయిందా? నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. జీవీగూడలో మెడికల్ కాలేజ్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నాము, రిబ్బన్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్న విజువల్స్ మనం ఇంతకు ముందే చూసాము. ప్రస్తుతం అక్కడ ఉన్న స్టూడెంట్స్కి అక్కడికి రాబోయే చదువుకోబోయే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆప్రాన్స్ అందిస్తూ ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాము. విద్యార్థులందరికీ, సో మెడికల్ స్టూడెంట్స్ అందరికీ, ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రారంభోత్సవాలు ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం మనము. ప్రస్తుతం జీవీగూడలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటూ ఉన్నారు.
సో చాలా మంది మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, చూస్తూ ఉన్నాం మనం విజువల్స్లో. సార్ మన నాగర్ కర్నూలు చెన్ను ప్లీజ్ సార్. అందరికీ శుభ సాయంత్రం. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం. నా పేరు చందు. నేను నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చాను సార్. నేను MBBS 2వ సంవత్సరం చదువుతున్నాను ఇదే కళాశాలలో. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే మొదటగా చిన్నప్పటి నుంచి గురుకుల హాస్టల్లో చదివాను. 5 నుంచి 10 వరకు బీసీ గురుకులలో, 11, 12 ఎస్సీ గురుకులలో చదివాను. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాను. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలకి ఒక వైద్య కళాశాలను నిర్మించి ఎంతోమంది నాలాంటి విద్యార్థులకు మంచి వైద్య విద్యను అందిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఈ నూతన కళాశాలలో లైబ్రరీ, మంచి హాస్టల్ సదుపాయాలను, మంచి ఉపన్యాస బృందాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఈ అమ్మాయి స్టేట్ కోటాలో వచ్చింది సార్, స్టేట్ కోటాలో వచ్చింది. మనం ఇప్పుడు ఒక నేషనల్ కోటా నుంచి డాక్టర్ ప్రశాంత్, ऑल इंडिया कोटा सर। माननीय मुख्यमंत्री एवं सभी मंचासीन पदाधिकारियों को मेरा नमस्कार। बिहार राज्य से मैं प्रशांत कुमार सिंह इस मेडिकल कॉलेज का सेकेंड ईयर का MBBS छात्र हूं। मुझे यह कॉलेज ऑल इंडिया कोटा द्वारा प्राप्त हुआ था और मैं इसके लिए बहुत आभारी हूं आप सभी का। इस कॉलेज की फैसिलिटीज एवं फैकल्टी और करिकुलम सभी सर्वोच्च हैं सर। तेलंगाना सरकार एवं आपके जो नीति है जिससे आप हर साल नए नए मेडिकल कॉलेजेस एवं पैरामेडिकल कॉलेजेस खोलते हैं, इससे न सिर्फ तेलंगाना राज्य के बच्चे बल्कि भारत के दूसरे राज्य के बच्चे भी यहाँ आकर के पढ़ाई कर पाते हैं। इससे सर यहाँ का जो एनवायरनमेंट है वो हमारे लिए बहुत सेफ और सुरक्षित एनवायरनमेंट हम महसूस करते हैं। यहाँ हम अपनी पढ़ाई आगे रखने के लिए बहुत लाभान्वित होते हैं सर। इसके लिए हम आपको धन्यवाद कहना चाहते हैं। अंत में शुक्रिया सर। మన గౌరవనీయులైనటువంటి మీకు తెలియని విషయం ఏంటంటే जी सर, मैं यहीं पे रह करके राष्ट्र सेवा करना चाहूँगा। సార్ మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కూర్చున్నటువంటి మన నల్గొండ ముద్దుబిడ్డ గౌరవమైనటువంటి కుమరెడ్డి సార్ మీకు 2 బస్సులు ఇవ్వడం జరిగింది కరతాళ మధ్య. సార్ విత్ పర్మిషన్ సార్, మా విద్యార్థులు ఉబలాట పడుతున్నారు, మీతో ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. ప్లీజ్ ఫ్రంట్ రోలో ప్లీజ్ బయట బ్యాక్ వెళ్ళండి. 2 minutes సార్, ప్లీజ్ సార్ 2 minutes. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. రైట్, నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరుగుతోంది. చూస్తున్నాము, జీవీగూడలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆయనతో పాటు ఉన్నారు. చూస్తున్నాము విజువల్స్లో విద్యార్థులందరితో కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు ఇప్పుడే. దాంట్లో చాలామంది విద్యార్థులకి ప్లస్ అనే చెప్పాలి, ఎందుకంటే మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్తో పాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో 2 ఫ్రీ బస్సులు కూడా అనౌన్స్ చేశారు ఇప్పుడే. దానికి సంబంధించి కూడా చూసాము విద్యార్థుల కోసం ప్రత్యేకంగా. రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన